ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక సుఖాలేవి మానవుని సాంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారించగలిగినచో దరిద్రిపై శత్రురహితమైన రాజ్యము లేదా దేవతల స్వర్గలోకాధిపత్యము గాని తన శోకమును తొలగించలేవని అర్జునుడు చెప్పేవాడు కాడు. కనుకనే అతడు కృష్ణ చైతన్యమును ఆశ్రయింపదలిచెను. అదే శాంతి, సామరస్యములకు సరైన మార్గము. ఆర్థికాభివృద్ధి లేక ప్రపంచాధిపత్యము అనేది ప్రకృతి సంక్షోభములతో ఏ క్షణమైనను నశింపవచ్చును. ప్రస్తుతము మానవుడు చంద్రలోకమును చేరదలిచినట్లుగానే ఉన్నత లోకములకు చేరు ప్రయత్నము కూడా ఒక్క దెబ్బతో తుడుచుకుపోవును. భగవద్గీతలోను క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యకర్మల ఫలితములు నశించినంతనే జీవుడు జీవితములోని ఆనంద శంకరము నుండి అధమ జీవి స్థితికి తిరిగి పతనము చెందును అని నిర్ధారించబడెను. ఆ విధముగా ప్రపంచములోని రాజకీయవేత్తలు ఎందరో పతనము చెందిరి. అట్టి పతనములు మరింత అధిక శోకముకు కారణమగును. కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకోదలిచినచో అర్జునుని వలె మనము కూడా శ్రీకృష్ణుని ఆశ్రయించవలెను. కనుకనే తన సమస్యను నిశ్చయముగా పరిష్కరించమని శ్రీకృష్ణుని అర్థించెను. అదే కృష్ణ చైతన్య మార్గము. అర్జునుడు యుద్ధము మానుకొని యుద్ధరంగమున వీడి భిక్షాటనను చేపట్టబోతున్నాడని ఎరిగి ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చును. కాని అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరించుటకు సమర్థుడని తెలిపి సంజయుడు అతనిని తిరిగి నిరాశపరిచెను. బంధుప్రీతి చేత అర్జునుడు తాత్కాలికముగా అజ్ఞానముతో శోకముకు గురైనను. పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు బంధుప్రీతి చేత అర్జునుడు తాత్కాలికముగా అజ్ఞానముతో శోకముకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యునిగా శరణు వేడెను. కుటుంబ బంధముల చేత ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్య పరిపూర్ణ జ్ఞానముతో జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని అది సూచించెను. కృష్ణుని నుండి అర్జునుడు జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధములో పోరాడబోతున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును.